For watching. Hi everyone. First of all, thank you for watching this video. So if you're someone who has not subscribed my YouTube channel, please do subscribe and like the video and share the video. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలామంది కెరీర్ గ్యాప్ ఉంటుంది అండ్ వాళ్ళు ఏ కోర్స్ తీసుకొని జాబ్ ల్యాండ్ చేయాలో వాళ్ళకి ఒక డౌట్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటారు చాలామంది. చాలామందికి డిజైర్ ఉంటుంది ఐటీ సైడ్ వెళ్ళాలి, బట్ ప్రెషర్ ఉండకూడదు, కోడింగ్ ఉండకూడదు. సో ఇలాంటి కొన్ని ఎక్స్పెక్టేషన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, బట్ ఏ కోర్స్ తీసుకోవాలని చెప్పేసి చాలామందికి తెలియదు. సో వాళ్ళకి నేనేం సజెస్ట్ చేస్తానంటే డెఫినెట్లీ మీరు నాన్ కోడింగ్ జాబ్స్కే బెస్ట్ సూటబుల్ అవుతారు. ఎందుకంటే మీ కెరియర్ గ్యాప్ ఉంటుంది. కోడింగ్ అంటే అది చాలా టైం తీసుకుంటుంది అండ్ మీరు ఆ, ఆ ఎక్స్పెక్టేషన్ ఆ ప్యానల్ మెంబర్స్ కానీ మీ టీమ్ లీడ్ కానీ జాయిన్ అయ్యాక ఆ, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని మీట్ చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే కోడింగ్ అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. సో అలాంటప్పుడు మీరు నాన్ కోడింగ్ జాబ్స్కి ప్రిఫర్ చేస్తే కొద్దిగా మీకు ఐడియల్ సిచ్యువేషన్ ఉంటుంది. సో అందులో నాన్ కోడింగ్ జాబ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ ఏంటంటే బిజినెస్ అనలిస్ట్. ఇది బిజినెస్ అనలిస్ట్ ఎందుకు నేను సూటబుల్ సజెస్ట్ చేస్తున్నాను అంటే ఇందులో చాలా రీజన్స్ ఉంటాయండి. వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ నాన్ కోడింగ్. ఓకే, నాన్ కోడింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ఏఐ విల్ నాట్ రిప్లేస్. సో చాలా మందికి ఇప్పుడు డౌట్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రతి ఐటీ ఎంప్లాయీ, వాళ్ళ జాబ్ సేఫ్ ఉంటుందా ఏఐ నుండి అని. సో సెకండ్ రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ది సెకండ్ రీజన్ ఆఫ్ చూసింగ్ బిజినెస్ అనలిస్ట్ ఏంటంటే సేఫ్ ఫ్రమ్ ఏఐ. నేను ఎందుకు సేఫ్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూడండి. థర్డ్ రీజన్ ఏంటంటే గుడ్ ప్యాకేజ్. సో మీ కంపేర్ టు మీకు ఐటీ ఇండస్ట్రీలో ఈ డెవలపర్స్కి వీళ్ళకి ఎంత శాలరీస్ ఇస్తున్నారో మీకు కూడా బిజినెస్ అనలిస్ట్గా ఇస్తున్నారు మార్కెట్లో. ఓకే. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే హ్యాండిలింగ్ ప్రెషర్. సో ప్రెషర్ అనేది బిజినెస్ అనలిస్ట్కి ఉండదండి. ఓకే, లెస్ ప్రెషర్ కంపేర్ టు అదర్ జాబ్స్ దట్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఐటీ ఇండస్ట్రీ. ఈ బిజినెస్ అనలిస్ట్ జాబ్ అనేది చాలా లెస్ ప్రెషర్ ఉంటుంది. ఇలా ఇవి వచ్చేసి టాప్ రీజన్స్ టు చూస్ ది బిజినెస్ అనలిస్ట్. సో లెట్స్ గెట్ ఇన్ టు యాక్చువల్ కంటెంట్. సో వన్ ఆఫ్ ది రీజన్ నేను చెప్పినట్టు నో కోడింగ్. సో బిజినెస్ అనలిస్ట్కి కోడింగ్ అవసరం లేదండి. సో బిజినెస్ అనలిస్ట్కి మెయిన్గా వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే డాక్యుమెంటేషన్, ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఆ స్కిల్ సెట్ అనేది మెయిన్గా ఉండాలి. సో ఈ స్కిల్ సెట్ అనేది వస్తే డెఫినెట్లీ మీరు లాంగ్ టర్మ్లో బిజినెస్ అనలిస్ట్గా ఐటీ ఇండస్ట్రీలో సర్వై అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. సో మీ కెరియర్ గ్యాప్ ఉన్నా మీకు ఈజీగా మీరు ఎక్స్పీరియన్స్ పెట్టైనా లేదంటే ఆ, మీరు ఏదో విధంగా ఫ్రెషర్గా అయినా మీరు ఈజీగా సర్వై అవ్వచ్చు. ఓకే. సో ఇది ఒక రీజన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే హై శాలరీ గ్రోత్. సో చాలా మందికి అట్ ది సేమ్ టైం ఐటీ ఇండస్ట్రీకి రావాలి ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం శాలరీ కూడా బాగుండాలి అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే శాలరీ వచ్చేసి ఈక్వల్ అంటూ డెవలపర్స్ ఇస్తారండి. సో ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో డెవలపర్కి ఒక 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఒక 15 LPA ఇస్తే బిజినెస్ అనలిస్ట్ కూడా అంతే ఇస్తారు. ఓకే. సో ఫ్రెషర్గా మీరు బిజినెస్ అనలిస్ట్గా ఎక్స్పెక్ట్ చేసే శాలరీ ఎంత అంటే 3 to 5. అది డిపెండ్స్ ఆన్ ది సిటీ. సో సపోజ్ హైదరాబాద్ అనుకోండి 3 to 4, బెంగళూరు అనుకోండి 3 to 5 లోపు ఉంటుంది. సో ఇలా సో ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది. సో యా, ఇది వన్ ఆఫ్ ది సెకండ్ రీజన్. అండ్ లెస్ వర్క్ ప్రెషర్ నేను చెప్పాను కదా. సో బిజినెస్ అనలిస్ట్కి ఎక్కువ ప్రెషర్ అంటూ ఉండదండి కంపేర్ టు అదర్ రోల్స్ దట్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఐటీ ఇండస్ట్రీ. సో మీరేంటంటే వర్క్ సరిగ్గా అవుతుందా లేదా, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇష్యూస్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, అసలు మెయిన్గా మీరు ప్రాజెక్ట్లో ఇష్యూస్ రాకుండా చూడాలి. సో అది ఇష్యూస్ వస్తుంటాయి. సో బట్ మీరు దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రిజాల్వ్ చేయాలి. సో ఇది వన్ ఆఫ్ ది కీ డ్యూటీ. సో నేనేం చెప్తున్నానంటే మీకు వర్క్ ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉంటుందండి కంపేర్ టు అదర్ డెసిగ్నేషన్స్. ఓకే. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ థింగ్ అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ బిజినెస్ అనలిస్ట్ కోర్స్ నేర్చుకోవడానికి కేవలం మీరు 40 days ఇన్వెస్ట్ చేస్తే మీకు కంప్లీట్గా కోర్స్ అనేది స్కిల్ సెట్ అనేది డెవలప్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 40 days. ఐ మీన్ డిపెండ్స్ ఆన్ ది అదర్ ఇన్స్టిట్యూషన్స్ అండి. కొంతమంది వాళ్ళు 2 months ఎలాబరేట్ చేస్తారు, బట్ ఫ్రమ్ మై ఎండ్ నా సైడ్ నుండి నా సెషన్స్ మాత్రం ఓన్లీ 40 days. సో నా మెయిల్ గోల్ ఏంటంటే ఈ 40 daysలో కంప్లీట్ చేయాలి ఈజీగా. ఐ మీన్ రియల్ టైంలో చెప్పేసి
అందరికీ అర్థమయ్యేలాగా స్టూడెంట్స్కి కాన్సెప్ట్స్ విత్ రియల్ టైం ప్రాక్టికల్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా మేము ట్రైన్ చేసి మేము మీకు జాబ్ సపోర్ట్ అనేది ఇస్తాం. సో ఈ 40 డేస్ కాబట్టి మీరు కెరియర్ గ్యాప్ వాళ్ళకి చాలా నీడ్ ఉంటుంది. తొందరగా జాబ్ తెచ్చుకోవాలి, తొందరగా నేను సెటిల్ అవ్వాలి, తొందరగా మంచి ప్యాకేజ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ షార్టెస్ట్ డ్యూరేషన్ దట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఫర్ టు లర్న్ ఎనీ కోర్స్ అదేదైనా ఉంది అంటే మార్కెట్లో బిజినెస్ అనలిస్ట్. సో ఇందులో ఈ 40 డేస్లో మేము నేర్పించేది ఏంటంటే మెయిన్గా బిజినెస్ మేము నేర్పించేది చాలా ఉంటాయండి. బట్ ఇవి వచ్చేసి బిజినెస్ అనలిస్ట్కి ప్రైమరీ స్కిల్ సెట్, లైక్ ఎస్డిఎల్సి, అజైల్, జీరా టూల్, కాన్ఫిడెన్స్ టూల్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ఓకే, యూజర్ స్టోరీస్ ఎలా రాయాలి, యూఎంఎల్ డయాగ్రామ్స్ ఎలా గీయాలి, వైర్ ఫ్రేమింగ్ ఎలా చేయాలి, ఎస్క్యూఎల్ బేసిక్స్ ఎలా రాయాలి, డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి, యూఐటి టెస్టింగ్ ఎలా చేయాలి. సో ఇవి వచ్చేసి ప్రైమరీ స్కిల్స్ అండి మీరు బిజినెస్ అనలిస్ట్ అవ్వాలంటే. అండ్ వీటితో పాటు మనకి మరికొన్ని కాన్సెప్ట్స్ అనేది కూడా ఉన్నాయి, అవి కూడా మేము టీచ్ చేస్తాం. సో ఇది మొత్తం నాన్ టెక్నికల్ అండి. జస్ట్ మీరు ఆ, ఒక అటెన్షన్ పే చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మేము ఇది టోటల్గా రియల్ టైం చెప్తున్నాము. సో ఇది ఒకటండి, మీరు జాబ్ తెచ్చుకోవడానికి 40 డేస్లో మీరు కోర్స్ కంప్లీట్ అయ్యాక మ్యాక్సిమం విత్ ఇన్ 2 మంత్స్ మీరు జాబ్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, హై పాసిబిలిటీ. ఓకే. అండ్ ఇది నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే బేసిక్గా మీకు మీ కన్వీనియన్స్ ఎలా ఉంటుందంటే నాకు తెలుసు ఈ నాన్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి తొందరగా జాబ్ రావాలి, నాన్ కోడింగ్ ఉండాలి, బట్ మంచి ఆ జాబ్ వచ్చేసి సాఫ్ట్వేర్ సైడ్ ఉండాలి అండ్ లెస్ ప్రెషర్ ఉండాలి. సో ఇవన్నీ మీరు ఈ కైండ్ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్ జాబ్లో మీరు ఫుల్ఫిల్ చేయొచ్చు. ఈ ఫుల్ఫిల్ అవుతుంది బిజినెస్ అనలిస్ట్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఈజియెస్ట్ జాబ్ దాట్ యూ కెన్ ల్యాండ్ యాజ్ ఎ బిఏ, దట్ ఈస్ ద బెస్ట్ అండ్ సూటబుల్ జాబ్ అండి. సో కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి మంచి సూటబుల్ జాబ్, అండ్ శాలరీస్ బాగా ఉంటాయి, అండ్ ఓపెనింగ్స్ కూడా చాలా ఉంటాయండి. ఓపెనింగ్స్ ఓపెనింగ్స్ కూడా చాలా వైడ్గా మనకి అక్రాస్ ఆల్ ఓవర్ ది వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, అబ్రాడ్లో కూడా చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి బిజినెస్ అనలిస్ట్ మీద. ఇన్ఫ్యాక్ట్ హై డిమాండింగ్ జాబ్ ఏదైనా ఉందంటే అబ్రాడ్లో చాలామంది నాకు రీచ్ అవుట్ అయ్యి చెప్పారు ఏంటంటే బిజినెస్ అనలిస్ట్. సో ఇది చాలా పాపులర్ జాబ్ అండి. సో యూటిలైజ్ చేసుకోండి. మీ కెరియర్ గ్యాప్ ఉందని చెప్పేసి మీరు లో కాన్ఫిడెన్స్తో ఫీల్ అవ్వకండి. సో ఏంటంటే మీరు 40 డేస్ ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేశాక మీకు తెలుస్తుంది మీ ఎబిలిటీ ఏంటి. సో డెఫినెట్లీ యాజ్ అ ట్రైనర్ మేము రియల్ టైమ్గా చెప్తామండి, ఎవ్రీ కాన్సెప్ట్ స్పూన్ ఫీడ్ చేస్తాము. సో డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ జాయిన్ దిస్ బిజినెస్ అనలిస్ట్ కోర్స్ ఫ్రమ్ మై ఎండ్. ఐ విల్ బీ టీచింగ్ యూ కంప్లీట్లీ రియల్ టైమ్. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.